లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. చేతులెత్తి వందనములు చేతునిపుడే యేసు నీకు, చేతులెత్తి వందనములు చేతునిపుడే యేసు నీకు. రాత్రి పగలందు మమ్ము, రాత్రి పగలందు మమ్ము ప్రీతితో కాపాడు యేసు. చేతులెత్తి వందనములు చేతునిపుడే యేసు నీకు. సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందజేసి రాత్రి అందు, సుఖమైనట్టి నిద్ర మమ్ము నొందజేసి రాత్రి అందు. సకల మేలు నంద చేయు, సకల మేలు నంద చేయు స్వామి యేసు క్రీస్తు నీకు. చేతులెత్తి వందనములు చేతునిపుడే యేసు నీకు. అన్న వస్త్రములను మాకు నన్ని వేల నందు నిచ్చి, అన్న వస్త్రములను మాకు నన్ని వేల నందు నిచ్చి. కన్న తండ్రి వలెను పెంచు, కన్న తండ్రి వలెను పెంచు చున్న యేసు స్వామి నీకే. చేతులెత్తి వందనములు చేతునిపుడే యేసు నీకు. క్రీస్తునందు ప్రియమైన
దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు ప్రతి దినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి అయిన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు మనకు ఆయన లేఖన సారాంశాన్ని విశదపరుస్తూ ఉండగా శ్రద్ధతో ఆలకిద్దాం, ఆశీర్వాదాలు పొందుదాం. విశ్వాస యాత్రలో ఆయనతో కలిసి ప్రయాణం చేస్తుండగా మరి ఆయన మనల్ని చేర్చే గమ్యం ఏమిటో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నా దరికి వచ్చి నన్ను అద్దరికి చేరుస్తాడు. ఆ అద్దరి తెలియాలి కదా. ప్రయాణంలో మన అద్దరి ఏంటి? వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్? కాబట్టి ఆ అద్దరి గురించి, లేకపోతే ఆ గమ్యం గురించి, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన నిత్య స్వాస్థ్యం గురించిన ఏర్పాటు గురించి తెలుసుకోవడం మనకు ఆవశ్యకం. ఏమీ తెలియకుండా యాత్ర ముగిస్తే ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఆగుతున్నాము, ఎక్కడ చేరుతున్నాము, కన్ఫ్యూజింగ్ కదండి. ఎంత సంతోషంగా ఉంటుంది వెళ్ళక ముందు ఎక్కడ చేరబోతున్నానో ఆ వాస్తవాన్ని తెలుసుకొని వెళ్తే. కాబట్టి ఆ తెలుసుకునే ప్రయత్నం వెనుక దేవుడు మనకు బోధకుడు గనుక, ఆ స్వాస్థ్యం ఆయనది గనుక, ఆ స్వాస్థ్యము నుంచి ఆయన మన మధ్యకు వచ్చి ఆ స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆ స్వాస్థ్యం గురించి ఆయనే చెప్పాలి కదా. ఆ స్వాస్థ్యం గురించి ఆయనే చెప్పాలి కదా. మనకు తెలుసా? ఆ స్వాస్థ్యం మనకు ఎలా అందించబడిందో కూడా ఆయనే చెప్పాలి కదా. రండి, అందరికి కలిసి లేఖనాలు పరిశోధిద్దాం, ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ లేఖనాల్లోంచి మేము ధ్యానం చేస్తున్న ఈ సత్యాన్ని ఆ జీవితాలకు అన్వయించుకొని మేము రేపటి దినమున చేరబోయే గమ్యం ఏమిటో, ఆ గమ్యం చేరటానికి మా నిమిత్తం మీరు ఏం చేశారో, ఎలా ఆ గమ్యం మేము చేరుకోగలము, ఆ వాస్తవాలు ఒక్కొక్కటిగా మేము తెలుసుకుంటాం. మీ కృప దయచేయండి వేడుకుంటాం. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 16వ కీర్తన మరొకసారి 5వ వచనం చదువుదాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. సో ఈ వచనంలో మొదటి భాగం నిన్నటి దినం ధ్యానం చేశాం. నా స్వాస్థ్య భాగము. ఈ లోకంలో స్వాస్థ్యం లేదు. ఈ లోకంలో ఆయనకే స్వాస్థ్యం లేదు. ఈ లోకం ఎప్పటికైనా లయమైపోతుంది. కాబట్టి ఆ స్వాస్థ్యం ఎక్కడ, అది ఎలా మనకు అందించబడుతుంది, దాని కొరకు ఆయన ఏం చేశాడు, ఈ విషయాలు మరి లేఖనాల్లోంచి జ్ఞాపకం చేసుకుందాం. నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచు ఉన్నావు. సో మనకు ఇక్కడ స్థలము లేదు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనకు స్థలం లేదు. అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకు స్థలము లేనప్పుడు ఆయన వెంబడించే వారికి స్థలం ఉంటుందా? ఆయనకు స్థలము లేనప్పుడు, కాబట్టి ఆయన ఇక్కడ ఉండడు. ఆయన ఇక్కడ ఉండనప్పుడు ఆయన వెంబడించేవారు కూడా ఇక్కడ ఉండరు. ఆయన వెంబడించేవారు కూడా ఇక్కడ ఉండరు. కాబట్టి ఆయనను వెంబడించి ఆ గమ్యం చేరే వారికి ఆ గమ్యాన్ని చేర్చుటకు ఆయన ఏం చేశాడు? నేను మరలా చెప్తాను. ఈ కీర్తన క్రీస్తు రక్షణ కార్యం గుర్చిన ఒక ప్రవచనాత్మకమైన కీర్తన కాబట్టి, మర్మాత్మకమైంది కాబట్టి, ప్రతి మాటలో ఒక మర్మము దాగి ఉంది. ఆ మర్మములో ఈ మాట, అనగా ఈ వచనంలోని ఈ 2వ మాట, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నా పానీయ భాగము, నా స్వాస్థ్యం, అనగా ఇంగ్లీష్ భాషలో మై కప్ అంటాడు.
కప్ అనగానే క్రొత్త నిబంధన ప్రజలుగా మనకు అర్థం కావాల్సిన ఒక వాస్తవం, ఇమ్మీడియట్గా జ్ఞాపకం రావాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, మనతో క్రొత్త నిబంధన చేయటానికి, అనగా మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేయటకు ఆయన కొత్త నిబంధన చేయడానికి ఇక్కడికి వచ్చి ఆ నిబంధన సాదృశ్యంగా, మనతో ఆయన చేసే నిబంధన సాదృశ్యంగా ఆయన ఒక పాత్రను మనకిచ్చాడు, పానీయం ఇచ్చాడు. ఆయన పానీయ భాగాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ పానీయము మరి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లూకా 22:20 ఏమందంటే, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. పౌలు కొరింథీయుల పత్రికలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడు అంటాడు. సో నా పానీయ భాగం అంటే మనము స్వీకరించే ఆ పానీయం ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా మన పాపములకు కలిగిన ప్రాయశ్చిత్తం. సో హీ హాస్ గివెన్ us ద కప్. ఆ క్రొత్త నిబంధన సంబంధమైన ఆ పాత్రను మనకిచ్చాడు. ఇది కొత్త నిబంధన, నిత్యమైన నిబంధన, నేను వచ్చు పర్యంతము కొనసాగే నిబంధన అది. కాబట్టి మనతో చేసిన ఈ రక్త సంబంధమైన క్రొత్త నిబంధన పాత్రను మనకు అనుగ్రహించి ఆ తరువాత గెత్సెమనే వెళ్ళి మన పాప సంబంధమైన పాత్రను ఆయన స్వీకరించాడు. ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ రైచియస్ కింగ్. ఆ ఉగ్రత పాత్ర, పాప సంబంధమైన పాత్ర. పౌలు అంటాడు కదా, మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు అంటాడు. దేవునితో సమాధానపరచబడటానికి ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాపం మెరుగని దేవుడు పాప సంబంధమైన పాత్రను స్వీకరిస్తున్నప్పుడు అది భరించలేక, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఇద్దరు తొలగించమంటాడు. ఆయనను నీ చిత్తము కాదంటూ he received a cup on behalf of us. మన పక్షమున ఆయన పాత్రను స్వీకరించి ఆయన పక్షమున ఆయన పాత్రను మనకు అనుగ్రహించాడు. ఆ పానీయ భాగము, ఆ రక్తం వలన క్రొత్త నిబంధన, ఆ రక్త ప్రోక్షణ ద్వారా కలిగిన పాపపు ప్రాయశ్చిత్తము, పాప ప్రక్షాళన మనకు పరలోక స్వాస్థ్యానికి వారధిగా మారింది. యెహోవా నా స్వాస్థ్య భాగం అంటే ఆ స్వాస్థ్యాన్ని మనకించడానికి ఆయన ఆ పాత్రను స్వీకరించి ఆయన రక్షణ పాత్రను మనకిచ్చాడు. ఆయన రక్షణ పాత్రను మనకిచ్చాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ కదండి. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్. కాబట్టి ఆ రక్తమునకు సాదృశ్యమైన పాత్రను మనకిచ్చి తద్వారా పాపక్షమాపణ మనకు అనుగ్రహించి శిక్షకు సంబంధించిన ఆ పాత్రను తాను స్వీకరించి ఆయన రక్తం చేత మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకసారి మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-22 వచనాలు ఒకసారి చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పరిశుద్ధ స్థలం అంటే పరిశుద్ధ స్వాస్థ్యం. ఆయన రక్తం వలన, ఆ రక్తాన్ని పానీయ భాగముగా మనం స్వీకరించినప్పుడు ఆ రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మనకు ధైర్యం కలిగింది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారము, నిర్మలములైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అంటారు. మన స్వాస్థ్యాన్ని చేద్దాం. దీనివల్ల
ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు చేరటకు. అందుకే 13వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త 14వ వచనంలో 13-14లో నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. సో మన స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మనకు లేదండి, ఆయనకే లేదు. ఇక్కడ ఆయనకే లేదు, ఆయన అనుసరించిన మనకు లేదు. కాబట్టి నిలవరమైన అనగా సెటిల్డ్ ప్లేస్ మనకు లేదు. చాలామంది ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకుంటుంటారు దేవుని నామం పేరిట, లేకపోతే దేవుని సేవకులైన వారు ఎకరాలు కొనేస్తుంటుంటారు. పరిచర్య కొరకు కొనడం, పరిచర్య చేయడానికి కొనడం, పరిచర్యకు అవసరమైన రీతిగా కొనడం వేరే సంగతి. ఆ తర్వాత ఆ స్వాస్థ్యం పట్ల వారికి ఉన్న ఆశ కానీ ఆలోచనలు కానీ, సారీ ఐఎమ్ నాట్ హియర్ టు క్వశ్చన్ దెమ్, కొంత బాధ కలుగుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మన కాంటెక్స్ట్ అది కాదు కాబట్టి ఆ సబ్జెక్ట్లో నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కాబట్టి దాని కొరకు మనము ఎదురు చూస్తున్నాము అనే మాట. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైనను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన మరొక నివాసం మన కొరకుంది అంట. భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయినా, ఈ శరీరం శిథిలమైపోయినా చేతి పని కాదుగా, మన హస్తాలతో హస్తకృత్యం కాదు, హస్త నిర్మితం కాదు. కాబట్టి చేతి పైన దేవుని చేత నిర్మించబడిన గుడారం మన కొరకు అక్కడ ఉంది అంటాడు. చాలా చక్కని భావాన్ని మనకు తెలియచేస్తాడు. సో యేసుప్రభు వారు కూడా ఒక విధంగా ఆలోచిస్తే యోహాను సువార్త ఒకసారి చూద్దాం. ఆయన చివరి మాటల్లో 17th చాప్టర్ ఇస్ ఏ హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. ఆయన తండ్రితో చేసిన ప్రార్థన విజ్ఞాపనలో ఆయన వెంబడించిన ఆ అనుచరులను ఆయన అనాథలుగా విడిచిపెట్టడము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి వారి గురించి తండ్రితో చేసిన విజ్ఞాపన ఒకసారి మనము కొన్ని వచనాలు, అన్ని కాకపోయినా కొన్ని వచనాలు చూద్దాం. 17వ అధ్యాయం యోహాను సువార్త 11 నుంచి నేను చదువుతాను. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతిని, వారిని భద్రపరిచితిని అంటూ ఆయన 19వ వచనం చూడండి, 18 చదువు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నేనును నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు అనగా శిష్యుల గురించి, శిష్యుల ద్వారా రక్షించబడిన వారి గురించి ఆ ప్రార్థన కొనసాగింపజేస్తూ 24వ వచనంకి వస్తే, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. అది పరలోక స్వాస్థ్యం. నేను ఎక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించిన వారును అక్కడ నాతో కూడా ఉండాలి, వారును నాతో కూడా అక్కడ ఉండాలి అని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని నేను కోరుచున్నాను. నేను ఎక్కడ ఉందునో వారు అక్కడ. దానికి ముందుగా 14వ అధ్యాయం కూడా, మీ హృదయాలు కలవరపడనివద్దు, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను, మీకు గృహములు నిర్మించ వెలుచున్నాను అంటాడు. నేను వెళ్ళి మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. ఊరి వెలుపల కాదు, నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. అది పరలోక స్వాస్థ్యం.
సో నా స్వాస్థ్యము యెహోవా, నా స్వాస్థ్యము, నా పానీయ భాగము, నా స్వాస్థ్యమును కాపాడుతున్నవాడు అంటే ఆ స్వాస్థ్యం ఇహలోకంలో లేదు, పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఆ స్వాస్థ్యాన్ని పొందదగిన యోగ్యత నాకు లేదు. ఆ యోగ్యత నాకు కలిగించడానికి తన రక్తాన్ని మన కొరకు చిందించి, ఆ రక్తానికి సాదృశ్యమైన పాత్రను మనకు అనుగ్రహించి, ఆ రక్తాన్ని ప్రాయశ్చిత్తముగా వెలగా చెల్లించి, ఆ రక్త ప్రోక్షణలో మన పాపములు కడిగి పవిత్రీకరించి, ఆ పానీయ భాగమైన పాత్రను మనకు అనుగ్రహించి, మనకు చెందవలసిన శిక్షను ఆయన భరించి, ఆ పరలోక స్వాస్థ్యానికి మనకు మార్గము సరళం చేశాడు. పౌలు అంటాడు, కొలస్సీలకు రాసిన పత్రిక చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదట చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, ఆ స్వాస్థ్యాన్ని వెతకండి. ఇక్కడ ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో, ఇవన్నీ మీకు కావాలని ఆయనకు తెలుసు. మీరు మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అంటూ 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పిన ఆ పర్వత ప్రసంగం నేపథ్యంలో పౌలు ఇక్కడ అంటాడు, మీరు ఆయనతో కూడా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. యోహాను సువార్త ఏమంటాడు? నేనున్న చోట వారు ఉండాలి. ఆయన ఎక్కడున్నాడు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంటే బ్యూటిఫుల్ ప్లేస్ కదండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు కొనుకొని ఏలనగా మీరు మృతి పొందితిరి. ఈ లోకానికి మీరు మృతి చెందారు. అంటే హీ వాజ్ నాట్ స్పీకింగ్ టు ద డెడ్ పీపుల్. బ్రతికే ఉన్నారు వారు, కానీ లోకానికి బ్రతికి చచ్చిపోయారు, కానీ ప్రభువుకు బ్రతికున్నారు. ఈ లోకానికి, ఈ లోకములో ఉన్న ఆశలకు, ఎందుకంటే ఈ లోకంలో వారికి స్వాస్థ్యం లేదు, విశ్వాసులకు స్వాస్థ్యం లేదు. కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దట్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దట్ ఈస్ ద ప్రాఫెసీ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ డేవిడ్. ఆ మర్మము ఆయనకు గోచరము కాకపోయినప్పటికీ క్రీస్తునందు నెరవేర్చబడిన తర్వాత, ఆయన భక్తుల ద్వారా మనకు విశదపరచబడిన తర్వాత, ఆ వాక్యము పరలోకములో ఉన్న మన స్వాస్థ్యం గురించి మనకు తెలియచేస్తుంది. ఇంత గొప్ప రక్షణను మనం కోల్పోదామా? భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచి, లగ్నం ఉంచి, ఇక్కడేమి సంపాదిద్దాం, అక్కడేమి సంపాదిద్దామని వాటి మీద ధ్యాస, ఆశ 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 ఆశ. ఈ ఆశల మధ్య మన జీవితాన్ని చాలిస్తే, దేని మీద ఆశ కలిగి ఉండాలో ఆ ఆశను కోల్పోతే, ఆ స్వాస్థ్యాన్ని కోల్పోతే మన బ్రతుకు వ్యర్థం కాదా? మన జీవితం వ్యర్థం కాదా? ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఎంత మా గొప్ప దేవుడు ప్రభు. మాకు ఏ యోగ్యత లేదు తండ్రి. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి నీ స్వాస్థ్యాన్ని, నీ ఉండు స్థలాన్ని మాకివ్వటానికి, మా ఉగ్రతను నువ్వు స్వీకరించి, మా శిక్షను నువ్వు భరించి, నీ రక్తాన్ని మాకు అనుగ్రహించి, మా పాపమును కడిగి పవిత్రీకరించి, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని ప్రభా ఏర్పాటు చేసుకున్నారు. ఇంత గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించారు. ఆ వాస్తవాన్ని దావీదుకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయన కాలంలో ప్రజలకు అది మర్మము. కానీ మా కాలంలో మాకు అది విశదపరచబడిన ఒక వాస్తవం. దాన్ని ఆలకించు వారంగా మాత్రమే కాకుండా అంగీకరించి ఆనందించు వారంగా ఉండటకు కావలసిన మార్పు నాలో, మాలో, మా అందరిలో దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండదు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక.